నమస్తే. ఉమ్మడి పార్టీల మద్దతుతో తెనాలి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన ప్రచారం ఎలా సాగుతుంది, భవిష్యత్తులో తెనాలిలో ఆయన ఏం చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. తెనాలిలో మీ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే గత 2 నెలల నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేశారు, ఒక మార్పు కోరుకుంటున్నారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం కొనసాగితే భవిష్యత్తు ఉండదు, మన ప్రాంతానికి అపార నష్టం జరిగిందనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ వచ్చింది. యువత ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలు కోల్పోవడం, ఇతర పనులకి వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి, రహదారులు అంత దారుణంగా ఉండడం వల్ల తల్లిదండ్రులు కష్టపడి చదివించుకున్న యువత ఈరోజు గంజాయికి అలవాటైపోయి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన బయట చెప్పుకోలేక వాళ్ళ బాధ వర్ణాతీతం. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం అదొక్కటే మనకి సరిపోదు, అభివృద్ధి కూడా జరగాలని అని చాలా బలంగా కోరుకుంటున్నారు. అక్రాస్ ఆల్ సెక్షన్స్ ప్రతి ఒక్కరు కోరుకునేది అది. అతి పేదరికంలో నివసిస్తున్నవాడు కూడా అదే ఆలోచనతో ఉన్నారు ఈ రోజున. సో జగన్మోహన్ రెడ్డి గారికి అంత భారీ మెజార్టీ ఇచ్చి పరిపాలన చేత కాలేదు, సరైన రీతిలో మనకి అందించలేకపోయారనేది చాలా బలంగా నమ్ముతున్నారు. కానీ వైసీపీ మాత్రం సంక్షేమ కార్యక్రమాల మీదే ప్రధానంగా వాళ్ళ ఆలోచన మొత్తం కూడా ఉంది. ఎందుకంటే అదే మమ్మల్ని గెలుపు తీరాలకు చేరుస్తుంది, ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలకు మేము చాలా మేలు చేస్తున్నామంటున్నారు. మీరేమో కొంచెం డిఫరెంట్ వాదన చేస్తున్నారు, సంక్షేమం అందట్లేదు అనేది. నేను మాట్లాడింది ప్రజల దగ్గర నుంచి విన్న వాస్తవ ఫీడ్బ్యాక్. అది వీళ్ళేంటంటే బటన్ నొక్కితే సరిపోతుంది, ఒక ఓటు బ్యాంక్ క్రియేట్ అయిపోతుంది, ఆ ఓట్ బ్యాంక్ ఉంటే చాలు మనకనే ఒక మూర్ఖమైన ఆలోచనతో పరిపాలించారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మన బడ్జెట్ కేటాయించుకుని మనం ఖర్చు పెడుతున్నప్పుడు పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మనం పైకి తీసుకొచ్చే బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. దానితో పాటు అభివృద్ధి అనేది చేయకపోతే ఈ ప్రాంతానికి మన గ్రోత్ కారిడార్గా, ఎకనామిక్ కారిడార్గా ఎట్లా తీసుకురాగలుగుతాం? మనం కేవలం నిధులు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. మీరు పెట్టుబడులు తీసుకురావాలి, ప్రైవేట్ వ్యవస్థలు తీసుకురావాలి, కొత్త బిల్డింగ్లు కట్టాలి, రోడ్లు నిర్మాణం చేసుకోవాలి, రైతులకి సాగునీటి కాలువలు సక్రమంగా మరమ్మతులు జరిగినాయని చూసుకోవాలి. ఇవన్నీ ఆ ఈకో సిస్టమ్ మొత్తం క్రియేట్ చేస్తేనే ఒక ప్రాంతానికి, ఒక నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కానీ సంక్షేమం ద్వారానే ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందనే ఒక మూర్ఖమైన ఆలోచనతో ఒక ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ చేశారు ఈ 5 సంవత్సరాలు. పూర్ పీపుల్ దగ్గర నుంచి చూసుకుంటే అంటే విద్యాదీవెన లేదంటే అమ్మఒడి ఇట్లాంటి కార్యక్రమాలన్నిటి మీద కొంచెం మోజు ఎక్కువ ఉన్నట్లుంది. అదేవిధంగా వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు సడన్గా అది మారుద్దంటారా? ఉదాహరణకి పెన్షన్స్ ఫర్ ఇన్స్టెన్స్, చాలామంది దివ్యాంగులు పాపం కష్టపడి ఆ రోజుల్లో ఇచ్చిన పెన్షన్, అది 2000 రూపాయలు ఉన్నాయండి, 300 రూపాయలు ఉన్నాయండి. ఆ రోజుల్లో పెన్షన్ వచ్చేది, దాంతో వాళ్ళు ప్లాన్ చేసుకునేవాళ్ళు. అందులో చాలామంది పాపం వాళ్ళ బిడ్డలు చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకుంటే బిడ్డలకు ఉద్యోగాలు ఉందని చెప్పి ఈ రోజున పేర్లు తీసేశారు. కొంతమందికి వాళ్ళ కొడుకు ట్యాక్సీ నడుపుకుంటుంటే అతనికి కారు ఉందని చెప్పి తీసేశారు. 300 యూనిట్లు కరెంటు ఖాతాలో తీసేస్తున్నారు. ఎంతోమంది దివ్యాంగులకి ఈ రోజున ఏసీ రూమ్ లేకపోతే వాళ్ళు బతకలేరు. అటువంటి స్పందించే మనస్తత్వం లేనప్పుడు ప్రభుత్వంలో ఈ సమస్యలపైన అది కేవలం ఒక రాజకీయ విమర్శన చేయడం కాదు, క్షేత్రస్థాయిలో వీళ్ళకున్న వ్యవస్థని వీళ్ళు కేవలం రాజకీయ వ్యవస్థ కోసమే ఉపయోగించుకున్నారు తప్ప ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఆ పేదవాడిని, ఆ పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి మాత్రం వీళ్ళు సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించలేదు. మీరన్న జగనన్న విద్యా దీవెన ఈ రోజుకి అందరిలో భయం ఏంటంటే కాలేజెస్లో వీళ్ళు కట్టాల్సిన ఫీజు కట్టలేదు. ఇప్పుడు రేపు గ్రాడ్యుయేట్ అయినాక సర్టిఫికెట్ ఇవ్వమంటే కాలేజీలు ఇవ్వడం లేదు. ఉద్యోగ అవకాశాల కోసం వీళ్ళు అప్లై చేసుకుంటే ఆ సర్టిఫికెట్ లేనిదే ఏం చేసుకుంటారు వీళ్ళు? గవర్నమెంట్ ప్రజల్ని మోసం చేసింది, ఇవన్నీ చేస్తున్నామని చెప్పి బడికి వెళ్ళే చిన్నపిల్లలకు బూట్లు, బ్యాగులు దాంట్లోనే వీళ్ళు అవినీతి చేశారు. సో ఆ విధంగా చూపించి చిత్రీకరించి వ్యక్తిగతంగా వీళ్ళు లబ్ధి పొందారు తప్ప కుటుంబాలకి మేలు జరిగింది ఎక్కడ లేదు. వాలంటరీ వ్యవస్థ కానీ లేదంటే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ మేము కొత్త తరహా పరిపాలన తీసుకొచ్చాము, ప్రతి ఇంటికి డోర్ స్టెప్ దగ్గరికి తీసుకెళ్ళాము పరిపాలన అనే దాన్ని చెప్తుంది ప్రభుత్వం. అది మీకు ఎందుకు నచ్చడం లేదు? నచ్చకపోవడం ఏమిటి? ఇప్పుడు ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఎవరి పార్టీ ఏ గవర్నమెంట్లోకి వచ్చినా కూడా గత ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాలు దాంట్లో పేర్లు మారుస్తున్నారు, లేకపోతే ఇంకొంచెం అదనంగా చేయగలని తపనతో పనిచేస్తున్నారు తప్ప ఉన్న పథకాన్ని రద్దు చేసేద్దాం అనే విచిత్రమైన ఆలోచన ఎవరికి రాదు.
అందులో పేదవాళ్ళకి సంబంధించిన అంశాలపైన. సో మేము చేసే కార్యక్రమాలు ఇంకొకరు చేయకూడదనేం కాదు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు కొనసాగించాలి, దానికన్నా ఇంకా మెరుగుపరచాలని ఎవరైనా ఆలోచిస్తారు తప్ప ఆ విధమైన విచిత్రమైన భావన ఎవరికి రాదు. మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పేది ఏంటంటే, నిజంగా ఈ ప్రభుత్వం ఆ స్థాయిలో సంక్షేమం అందించుంటే ఈరోజు ప్రతిపక్షానికి అవకాశం దొరికేది కాదుగా. కానీ జగన్మోహన్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రతి ప్రచార సభలో చెప్తున్నారు, చంద్రబాబుకు కానీ కూటమికి కానీ ఓటు వేస్తే సంక్షేమ పథకాలు మొత్తం కూడా రద్దయిపోతాయి, వైసీపీ గెలిస్తేనే మళ్ళీ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని. దీనికి మీరేం చెప్తారు? ఏమండి, మొట్టమొదటిసారి మనకి పెన్షన్స్ ఇచ్చింది స్వర్గీయ దామోదర సంజయ్ గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్లు పుట్టలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంటింటికి తిరిగి ఒక శాసనసభ్యుడిగానో లేకపోతే అధికార యంత్రాంగంగానో అక్కడ ఉన్న పేదరికాన్ని గుర్తించి ఎవరైతే కుటుంబాలలో అర్హత ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టు మనం ఈ సంక్షేమ పెన్షన్స్ ఇస్తూ ఉంటాం. సో అది కేవలం వీళ్ళు ప్రచారం కోసం మేమే ఇస్తున్నాం అనేది చాలా పొరపాటు. నిజాయితీగా మనం అందించే పెన్షన్స్కి ఎంతమందికి మనం కొత్తగా ఇవ్వగలిగాం చెప్పమనండి. పెన్షన్స్ తగ్గించారా లేదా వీళ్ళు 5 సంవత్సరాలు చెప్పమని. ఈ రోజున కూటమి ఈ పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా మేము నిర్ణయించింది ఏంటంటే, ఇప్పుడున్న ఈ వ్యవస్థని మరొకసారి పట్టాల మీద పెట్టాలంటే చాలా కృషి చేయాలి. కానీ సంక్షేమాన్ని మేము వదిలేస్తాం అనేది మాత్రం ఏనాడు కూడా మేము ఆ విషయం పొరపాటున కూడా ప్రజలకి ఇబ్బంది కలిగే అంశాలు ఎక్కడ కూడా మేము మాట్లాడలేదు. ఎందుకంటే సంక్షేమం చేయాల్సిందే. అందుకని చంద్రబాబు నాయుడు గారు అంత బలంగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి పెన్షన్స్ విషయంలో మనం కాంప్రమైజ్ కాకుండా 3,000 రూపాయలు తిరేస్తే 4,000 చేసాం. మహిళలకి మేము ఈ గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నాం. రైతుకి గతంలో ఎవరు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి ఆయన నష్టపరిహారం ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి రాకపోతే పాపం వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన స్వయంగా డబ్బులు ఇచ్చారు. దాన్ని మేము ప్రభుత్వం ద్వారా కౌలు రైతుకి న్యాయం జరగాలని కౌలు రైతులు కూడా ఈ అన్నదాత అనే పథకంలో మేము పొందుపరిచాం. సో ఒక్కొక్క గవర్నమెంట్కి ఒక ఆలోచన ఉండొచ్చు, కానీ మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా సంక్షేమం వైపే బేస్ అయి ఉంటుంది. సంక్షేమంతో పాటు అటువంటి లీడర్షిప్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆ లీడర్షిప్ చూసి మన ప్రాంతానికి మరింత పెట్టుబడులు, కొత్త ఉపాధి అవకాశాలు దొరికే అవకాశాలు తప్పకుండా ఈ ప్రభుత్వంతో వస్తుంది. మీకు 2014లో ఉమ్మడి కూటమి ఏదైతే గతంలో మేనిఫెస్టోలో పెట్టిందో ఆ పథకాలు ఏమి అమలు కాలేదు అనేది వైసీపీ చెప్తుంది. రేపు భవిష్యత్తులో కూడా ఇప్పుడు మీరు కూటమి తరఫున పోటీ చేస్తున్నారు, మీ ప్రభుత్వం వస్తే టీడీపీ కానీ ఆ రోజు అధికారంలో ఎవరైతే ఉంటారో అంటే సీఎంగా ఎవరైతే ఉంటారో ఈ సంక్షేమం కొనసాగించడం కుదరదని అంటే జనసేన తరఫున మీరు ఎలాంటి ఎలా స్పందిస్తారు? టీడీపీ అనౌన్స్ చేయకుండా ముందే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం సభలో షణ్ముఖ వ్యూహం అని మేము జనసేన పార్టీ నుంచి రాబోయే ఎన్నికల్లో ఈ విధంగా మేము ప్రిపేర్ అయ్యాము. ఈ 6 అంశాలపైన జనసేన పార్టీ బలంగా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది అని షణ్ముఖ వ్యూహాన్ని మనం తీసుకొచ్చాం. ఆ షణ్ముఖ వ్యూహాన్ని ఈరోజు సూపర్ 6లోనూ భవిష్యత్ గ్యారంటీలోనూ కలిపి ఉమ్మడి ప్రణాళిక తీసుకురాగలిగాం ఈ రోజున. సో మాకైతే 100% నమ్మకం ఉంది. ప్రభుత్వంలో రేపు వచ్చిన తర్వాత మేము ప్రజలకి డెలివరీ చేస్తాం. ప్రజలకైతే ఒక డౌట్ ఉంది, అధికారంలోకి వచ్చిన తర్వాత కండిషన్ సప్లై పెడతారా? ఆ డౌట్ కూడా ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇంటింటి తిరిగి ముద్దులు పెట్టి ప్రజలు నమ్మించి మోసం చేసే ఆలోచన అయితే మాకు లేదు. మేము చేసే ప్రతి కార్యక్రమం స్పష్టంగా, ట్రాన్స్పరెంట్గా ప్రజలకి వాస్తవాలు తెలిపే విధంగానే చేస్తాం తప్ప అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా మేము ఖచ్చితంగా నిలబడతాం. అంటే ఎందుకు ఎంత స్పష్టంగా అడుగుతున్నాం అంటే మీ బలమేమో అంటే మీరు పోటీ చేస్తున్నామో 21 స్థానాలు, టీడీపీ మెజార్టీ స్థానాలు. రేపు ఒకవేళ ఆ పథకాలు అమలు చేసే విషయంలో మీ పాత్ర అవసరం లేదని మిమ్మల్ని పక్కన పెట్టేయచ్చు, లేదంటే మీరు చెప్పే విషయం మేము వినమని చెప్పవచ్చు. అలాంటి పరిస్థితి వస్తే జనసేన ఏం చేస్తుంది? ఉమ్మడిగానే ఆలోచించి ఒక పొత్తు విషయంలో అవసరమైతే మనం తగ్గుదాం, రాష్ట్ర ప్రజలకి మనం అంకిత భావంతో పనిచేయాలి, ఇతర అంశాలు ముఖ్యం కాదు. ఇక్కడ కలిసి ముందుకెళ్తేనే మనం రాష్ట్రానికి మేలు చేస్తామని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి భిన్నంగా రేపటి రోజున పరిపాలన జరుగుతుందని నేను అనుకోవడం లేదు. సో డెఫినెట్గా చిన్న సమస్యలు ఎక్కడ ఉంటే దాని గురించి మాట్లాడవచ్చు, చర్చించుకోవచ్చు, కానీ మా మధ్య ఆ విధంగా విభేదాలు వస్తాయని మాత్రం నేను డెఫినెట్గా అనుకోవడం లేదు. సో మీరు జనసేన పిఎస్సీ చైర్మన్గా ఉన్నారు, 21 స్థానాలు, అదేవిధంగా 2 పార్లమెంట్లు, ఎలా ఉన్నాయి విజయ అవకాశాలు? జనసేన అన్ని స్థానాలు గెలుస్తుందా, లేదంటే ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? నేను ఇందాక అన్నట్టు రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ మార్పు అనేది కనపడుతోంది. ఏ నియోజకవర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా
జనసేన పార్టీ పోటీ చేస్తున్న 2 లోక్సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా అన్ని గెలుస్తామనే నమ్మకం చాలా స్పష్టంగా మాకు అర్థమవుతోంది. దీంతో పాటు కూటమికి కూడా ఘన విజయం సాధిస్తాం, మంచి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. సో ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు కానీ లేదంటే ఏదైనా కానీ వరుసగా అధికారులు మారిపోతూ వస్తున్నారు. ఇది కూడా జనసేన ప్రభావమేనా? కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడేలా చేస్తుందా? అది అంత అవసరం ఏముంది మాకు చెప్పండి. మీరే చెప్పారు కదా అంతకుముందు, అధికారులు సరిగ్గా పనిచేయడం లేదు, రాగానే మార్చేస్తాం. ఖచ్చితంగా మా నమ్మకం ఏంటంటే, నమ్మకమే కాదు మీరు చూసింది వాస్తవం ఏంటంటే, రాజకీయ వ్యవస్థని బలపరచుకోవడానికి కోసం అధికార దుర్వినియోగం జరిగింది. అందులో చాలామంది అధికారులు దురదృష్టకరం వాళ్ళ దాంట్లో భాగస్వాములు అయ్యారు. ఆ వ్యవస్థని ప్రక్షాళన చేయకపోతే ఇంకా మన రూల్ ఆఫ్ లా అండ్ ఆర్డరు, అందరినీ సమానంగా మనం అందించాల్సిన పరిపాలన ఎక్కడుంటుంది చెప్పండి. కేవలం వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు మెరుగుపరచడానికి కోసం చేస్తున్న నిర్ణయాల్ని, వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే కదా ప్రజలకు ఆ నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం కోల్పోయారు కాబట్టి ప్రక్షాళన చేయాల్సిందే. ఓకే, తెనాలి నియోజకవర్గానికి వస్తే మీరు 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పుడు చేసిన కార్యక్రమాల్లో మీకు బాగా సంతృప్తినిచ్చినటువంటి కార్యక్రమం కానీ ప్రాజెక్ట్ కానీ ఏం చెప్తారు? తెనాలికి కృష్ణానది జలాలు తీసుకురావడం చాలా సంతృప్తినిచ్చింది నాకు. ఎందుకంటే అది చాలా దూరదృష్టితో చేసిన ప్రాజెక్ట్ అది. 2050 సంవత్సరం వరకు మనకి జనాభా పెరిగినా కూడా ఆ రోజున డిస్టెన్స్ 32 కిలోమీటర్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి తెనాలికి పైప్ లైన్ వేసుకుని రావడం. వితన్ తెనాలి మున్సిపాలిటీ 162 కిలోమీటర్లు పైప్ లైన్ వేసాం. సో అది ఇంటింటికి కొలాయి ఇచ్చి రక్షిత మంచినీరు అందించాలనే తపన దేనికోసం అంటే, నేను సభాపతిగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో విస్తృతంగా అప్పుడు ఫ్లోరోసిస్ గురించి పర్యటించినప్పుడు సమస్య గురించి చాలా బాధ కలిగించింది. సో గ్రౌండ్ వాటర్ బాగా పొల్యూటెడ్ అయిపోయి భూగర్భ జలాలు తెలియక తెనాలి లాంటి డెల్టా ప్రాంతంలో ఏముంది 15 అడుగులకే నీళ్ళు దొరుకుతాయి కదా, ఆ నీళ్ళు మంచినీళ్ళు అనుకుని చాలామంది అవే ప్రతిరోజు వాడుతూ ఉంటే ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఒక తరానికి నష్టపోయే విధంగా వస్తాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేశాం. అది చాలామందికి అర్థం కాంది, కొంతమందికి తెలుసుకుని ఆనందించింది ఏంటంటే, విజయవాడలో ఎక్కడైతే మనం తెచ్చుకుంటున్నాం అక్కడే లేదు కృష్ణా వాటర్ సప్లై వాళ్ళకి. గుంటూరుకి అసలు ఇంకా లేనే లేదు. ఈ రోజుకి తాగునీటి సమస్య గుంటూరులో తీవ్రంగా ఉంది. సో తెనాలి నియోజకవర్గంలో తెనాలి మున్సిపాలిటీ, అదేవిధంగా కోలిపర మండలం, తెనాలి రూరల్ మండలం, ఈ 2 ప్రాంతాల్లో కూడా మనం ఈ పైప్ లైన్స్ ద్వారా కృష్ణానది జలాలు తీసుకొచ్చి ఇంటింటికి సరఫరా అద్భుతంగా చేయగలిగాం. అది నా అభిప్రాయం. నేను చేసిన పనుల్లో చాలా లోతుగా దాన్ని పర్యవేక్షించి అది ఆ టాస్క్ జరిగేటట్టు, డెలివర్ చేయగలిగేటట్టు వితిన్ 2-3 ఇయర్స్ చేసిన కృషి ఐ థింక్ చాలా నాకు ఆనందాన్ని ఇప్పింది. సో అదేవిధంగా మీరు జనసేనలో చాలా కీ పోస్ట్లో ఉన్నారు, తెనాలి ప్రాంతంలో పోటీ చేస్తున్నారు, 5వసారి అనుకుంటా. మళ్ళీ గెలిస్తే ప్రభుత్వంలో నాదెండ్ల మనోహర్ని ఏ పాత్రలో చూడొచ్చు? అంటే ఇప్పటికే స్పీకర్గా చూశారు, డిప్యూటీ స్పీకర్గా చూశారు. నెక్స్ట్ ప్రభుత్వంలో ఎలా ఉండబోతున్నారు? ఎన్నికలు అవ్వాలి, ఎన్నికలైనా చూద్దాం. సో తెనాలి ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? అంటే మొదట్లో టీడీపీ కొంత అపోజ్ చేసింది, కానీ ఇప్పుడు మళ్ళీ మీరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. టీడీపీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? అంటే నేను గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. సో ప్రతి గ్రామంలోనూ పార్టీలకు అతీతంగా పనిచేశాను. సో ఆల్ పార్టీ నాయకులు నాతో బాగానే ఉంటారు, నేను కూడా అందరితో కలిసే ఉంటాను. సహజంగా పొత్తు అన్నాక సీటు కోల్పోయామనే బాధ కొంతమందికి డెఫినెట్గా ఉంటుంది. సో ఆల్పాటి రాజా గారు ఆశించినట్టుగా జరగలేదు. ఎందుకంటే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి సీటు కేటాయించారు కాబట్టి నేను పోటీ చేస్తున్నాను ఈ రోజున. కానీ రాజా గారు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. క్యాడర్ అంతా ఈ రోజున ఒకే మాట మీద ముందుకెళ్తున్నాం, సమన్వయపరచుకోగలిగాం. ఒక 2-3 వారాలు టైం పట్టింది, కానీ అందరం కలిసి ముందు విజయం సాధించాలి, తద్వారానే రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతుందనే నమ్మకంతో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. సో 3 పార్టీలు చక్కటి సమన్వయంతో, అక్కడ ఉన్న నాయకత్వం కూడా ఆ విధంగానే మాకు సహకారం అందిస్తూ ముందుకెళ్తున్నాం. సో మొత్తంగా ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా మీరు విజయం సాధించాలని కోరుకుంటూ, ఇది నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు చాలా స్పష్టంగా. గతంలో నేను చేసిన అభివృద్ధి, అదేవిధంగా రాబోయే కాలంలో తెనాలి ప్రాంతాన్ని ఒక వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయాలనేటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నాం. తెనాలి ప్రజలు మళ్ళీ గెలిపిస్తే ఖచ్చితంగా తెనాలి ప్రజల కోరుకున్న విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామనేది నాదెండ్ల మనోహర్ స్పష్టం చేస్తున్నారు.